ప్రిన్సిపల్గా జర్నలిజం ఈనాడు జర్నలిజం స్కూల్ ప్రిన్సిపల్గా ఎప్పటి నుంచి పనిచేశారు? దాంట్లో మీ అనుభవాలు ఎంతమంది చదువుకున్నారు ఇప్పటి వరకు? నేను 1999 అండి. 99వ సంవత్సరం నుంచి అంటే గత 24 సంవత్సరాలుగా ప్రిన్సిపల్గా ఉన్నా. స్కూల్లో కొన్ని వేల మంది చదువుకున్నారండి. మన అన్ని మాధ్యమాల్లో ప్రింటు, ఎలక్ట్రానిక్స్ అండ్ న్యూ మీడియం అంటాం, డిజిటల్ మీడియం. సో ఎలక్ట్రానిక్ మాధ్యమము, ప్రింట్ మాధ్యమము అండ్ న్యూ మీడియము, ఈ మూడిట్లో కూడా ట్రైనింగ్ ఇస్తామండి. సో ఈ కొన్ని వేల మంది శిక్షణ. ఇప్పుడు ఈనాడులో పనిచేసే ప్రతి విద్యార్థి, ప్రతి ఉద్యోగి ఈనాడు జర్నలిజం స్కూల్ విద్యార్థి అయి ఉండాలి. ఖచ్చితంగా ఉండాలండి. అసలు అది గడప, ఆ గడపలో ప్రవేశించే ఈనాడులోకి వస్తారండి. మీ స్కూల్ ప్రొడక్ట్ అయి ఉండాలి ప్రతి ఒక్కరు. మాకు మిడిల్ లెవెల్ రిక్రూట్మెంట్ లేదండి. సో మొత్తం కూడా ఈనాడు గడపలో అడుగుపెట్టి తర్వాతే సంస్థలకు అడుగు పెడతారు ఆ సంస్థ. బహుశా మీరు లేదా ఒకళ్ళిద్దరే ఆనాటి సంస్థ తొలినాళ్ళలో జాయిన్ అయిన వాళ్ళు తప్ప తత్మ వాళ్ళు అందరూ స్కూల్ నుంచి రావాల్సింది. మేము కూడా స్కూల్లేనండి. అంటే పేరు స్కూల్ ఉండేది కాదు మాకు కూడా. ఇప్పుడు స్కూల్ అనేది పేరు ఎట్లా పెట్టామో అప్పుడు ఏంటంటే ట్రైనింగ్ సబ్ ఎడిటర్కి చేరి మాకు కూడా ఫార్మల్ ట్రైనింగ్ ఉండేది. ఓకే, మేము కూడా దాంట్లో చదువుకునే వచ్చాం. ఓకే. ఇప్పుడు ఉన్నటువంటి చాలా మంది పెద్ద ఛానల్స్లో, పెద్ద న్యూస్ పేపర్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా అట్లా వచ్చిన వాళ్ళేనండి. మన దగ్గర మన ప్రొడక్ట్స్ అందరూ. దాదాపు 4 దశాబ్దాల సుదీర్ఘ జర్నలిజం ప్రయాణంలో వృత్తిపరంగా మీకు అత్యంత సంతోషకరమైన సంఘటనల్ని మా తెలుగు ప్రేక్షకులకు తెలియజేస్తారు. మాలాంటి వాళ్ళని పిక్ చేసి బాధ్యతలు అప్పచెప్తూ వచ్చారు. సో ఆయన నిర్వర్తించినటువంటి బాధ్యతల్లో నియమితులు కావటం అనేది గొప్ప అదృష్టం, అవకాశం అండి. అట్లాగే ఒక తెలుగు భాష దిగ్గజం బోధరాజు రాధాకృష్ణ గారు నిర్వర్తించినటువంటి ఈనాడు జర్నలిజం స్కూల్ ప్రిన్సిపల్ బాధ్యతల్ని నాకు ఇవ్వటం కూడా గొప్ప అదృష్టం. అట్లనే ఉత్తర తెలంగాణలో మొట్టమొదటి మెయిన్ స్ట్రీమ్ దినపత్రిక ఈనాడు. ఆ మెయిన్ స్ట్రీమ్ దినపత్రికని 1992లో కరీంనగర్లో మేము ప్రారంభించినప్పుడు రామోజీరావు గారు అక్కడికి నన్ను ఇన్ఛార్జ్గా వెళ్ళమన్నారు. అక్కడ చాలా ఉత్తేజకరమైనటువంటి ప్రయాణం. అక్కడ కొంత మన ఆఫీస్ దగ్గరలోనే ఎన్కౌంటర్ జరిగేవి. ఒక శాంతి భద్రతల సమస్య ఉండేది. అట్లానే అది ఒక వర్జిన్ సొసైటీ అండి. మంచి ఊరు, మంచి ప్రజలు, మంచి ప్రాంతం ఇదంతా. అక్కడ దాదాపు అన్ని నియోజకవర్గాలకి, అన్ని రెవెన్యూ డివిజన్స్కి టూర్స్ వెళ్ళటం, మీటింగ్స్ నిర్వహించడం, అన్ని ప్రాంతాలకు వెళ్ళటం, అందరిని కలవటం, ఇదంతా కూడా చాలా ఉత్తేజకరమైనటువంటి ప్రయాణం. అక్కడి నుంచి చాలా నేర్చుకున్నానండి. సరే, ఎన్నికల అనేది ఒక పత్రిక, ఎన్నికల నిర్వహణ అంటే ఎన్నికల కవరేజ్ ఒక పత్రిక చాలా ఛాలెంజింగ్ అండి. 1994లో అప్పుడు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా అయ్యారు రెండోసారి. ఆ 1994 నుంచి ఇప్పుడు వరకు, మొన్నటి ఎన్నికల వరకు కూడా ఎన్నికలను కవరేజ్ని పర్యవేక్షించే బాధ్యత కంటిన్యూస్గా లాస్ట్ 30 ఏళ్ళుగా నాకు దక్కడం కూడా ఒక గొప్ప అదృష్టం. రామోజీరావు కల్పించినటువంటి ఒక గొప్ప అవకాశం, పెద్ద బాధ్యతనే మీకు 30 ఏళ్ళు చాలా ఇచ్చేసామండి. అంటే మాకు పెద్ద బృందాలు, మంచి నిపుణులైనటువంటి నెట్వర్క్ ఉంది. డెస్క్లో కూడా చాలా నిపుణులైనటువంటి వాళ్ళు ఉన్నారు అంతా. కానీ దానికి నేతృత్వం వహించే అవకాశం రావడం కూడా అదృష్టం అండి. ఇంకా సంతోషకరమైన విషయం ఏంటంటేనండి, ఈనాడు జర్నలిజం స్కూల్ ప్రిన్సిపల్ బాధ్యతలండి. జర్నలిజం స్కూల్లో ప్రతి బ్యాచ్ ఒక వినూత్నమైనటువంటి ఒక ఉత్తేజం కలిగించే బ్యాచ్ అండి. ఒక్కొక్క విద్యార్థి ఒక్కొక్క పాఠ్య గ్రంథం అండి. మా జర్నలిజం స్కూల్లో పిల్లలు ఎక్కువ మంది నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళండి. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి వాళ్ళ నుంచి మనం ఎంతో నేర్చుకోవచ్చు. వాళ్ళు అక్కడే గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వాళ్ళు చాలా. సో వీళ్ళు మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మ్యాప్ కనుక తీస్తేనండి, పెద్ద మ్యాప్ గోడ మీద తగిలించండి, దాంట్లో మీరు ఏ నియోజకవర్గమైనా మీరు గుర్తించండి, అక్కడి నుంచి మా స్కూల్ విద్యార్థి ఒకరు ఉంటారు. ఎప్పుడు ఏదో ఒక లాస్ట్ 25 ఇయర్స్లో అట్లా ఈనాడు జర్నలిజం స్కూలు ఇదివరకు కొంతమందికే పరిమితమైనటువంటి, కొన్ని ప్రాంతాలకే పరిమితమైనటువంటి జర్నలిజం అవకాశాలని విస్తారంగా వ్యాప్తి చేసిందండి. ఎందుకంటే మా ప్రవేశ పరీక్ష విధానం అట్లా ఉంటుంది, మా ఇంటర్వ్యూ విధానం అట్లా ఉంటుంది, ఆ మెరిట్ని అట్రాక్ట్ చేసే విధానం అట్లా ఉంటుంది. మీరు ఆ మ్యాప్లో ఎక్కడైనా మీరు పిన్ చేయండి, దేర్ విల్ బి ఎ పర్సన్ ఫ్రమ్ ఈనాడు జర్నలిజం స్కూల్. ఈనాడు